ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో కట్టుదిట్టంగా వేసవి ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు ఈవో ఆదేశం. కపిలతీర్థంలో శ్రీ కోదండరాముడి అవభృతోత్సవం. శ్రీ సీతారామ లక్ష్మణ సహిత చక్ర తాళ్వార్లకు స్నపనం. భద్రాచలంలో నవమి ఉత్సవాలు ప్రారంభం. బేడా మండపంలో స్వామివారికి అభిషేకం. తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తో కలిసి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి విభాగం నిత్యం తిరుమల శ్రీవారి భక్తుల సేవలో తరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆయా విభాగాల పనితీరు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీలోని సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో వరుణ యాగం, సరస్వతి యాగాలను నిర్వహించేందుకు పండితుల సలహా తీసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక టీటీడీ అనుబంధాలయాల్లో వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. చలువ పందిళ్లు వేసి తాగునీరు భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాల్లో భక్తులు లాకర్ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఆలయాలు, క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాల్లో విద్యుత్ విభాగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటిని వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతిరోజు వేదపారాయణం, దివ్య ప్రబంధ పారాయణం పఠించేలా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ అధికారులకు సూచించారు. చెన్నై సమాచార కేంద్రంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అన్నమయ్య తత్వాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటి చెప్పేలా అత్యుత్తమ కార్యక్రమాలను రూపొందించాలని ఈవో డాక్టర్ సాంబశివరావు సూచించారు. తిరుపతిలో శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను పల్లకిపై ఊరేగింపుగా కపిలతీర్థానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు విశేష ఆరాధనలు జరిపి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థంలో అవభృతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య తండ్రి కృపకు పాత్రులయ్యారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీ చక్ర తాళ్వార్లు వేర్వేరుగా పల్లకిలపై ఊరేగింపుగా పిఆర్ తోటకు వేంచేపు చేశారు. తిరిగి నేటి సాయంత్రం స్వామివారు సర్వాంగ శోభితంగా ముస్తాబై శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంటారు.
ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధి నవమి ఉత్సవాలతో కళకళలాడుతోంది. ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు స్నపన తిరుమంజన సేవను కనుల పండుగగా జరిపారు. ముందుగా ఉత్సవాలను బేడా మండపంలో వేంచేపు చేశారు. అక్కడ పాంచరాత్ర ఆగమోక్తంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పవిత్ర గోదావరి జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాదులతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యుడైన భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. సోమవారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాది పాటు శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో విశేష ఉత్సవాలను, కళ్యాణాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. మే 10వ తేదీ తిరుమలలో పండితుల సలహాల మేరకు యజ్ఞాన్ని నిర్వహించి రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల రథయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ధర్మ ప్రచారంలో భాగంగా రామానుజాచార్యుల వారి బోధనలను భక్తుల్లోకి తీసుకువెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని, నూతనంగా 7 పుస్తకాల ముద్రణ, మరో 22 పుస్తకాల పునర్ముద్రణ చేపట్టి టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని మహిమాన్విత శక్తి క్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయం త్రిపురాంతకం. ఆది దంపతులు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ దేవాలయ విశేషాలు మీకోసం. ప్రకాశం జిల్లాలో నెలవై శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారంగా వెలుగొందుతూ పురాణ ప్రాముఖ్యమున్న క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం త్రిపురాంతకం. ప్రకాశం జిల్లాలో గుంటూరు, కర్నూలు మార్గంలో కుమారగిరిపై దర్శనమిస్తున్న ఈ ఆలయం ప్రాచీనమైనదిగా వెనుతికెక్కింది. కుమారస్వామి వధించిన తారకాసురుడి 3 కుమారులైన త్రిపురాసురులను ఆదిపరాశక్తి, జగన్మాత అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలోని చీకటి గుహ మార్గంలో పయనిస్తే శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు. పురాణ ప్రాశస్త్యంతో అలరారుతున్న త్రిపురాంతకం నిత్యం భక్తుల పూజలతో కలకలలాడుతోంది. విశేషించి మహాశివరాత్రి, కార్తీక మాసం, శరన్నవరాత్రులు తదితర పర్వదినాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రశాంత వాతావరణంలో నిలవైన ఈ ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం తన అధీనంలోకి తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. లోకాలను పరిపాలించే ఆది దంపతులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం కొలువై అనుగ్రహిస్తున్న త్రిపురాంతకం క్షేత్ర దర్శనం సర్వ శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్లోని చారిత్రక పుణ్యధామం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 1,00,000 చామంతులతో విశేష పుష్పార్చనను నేత్రపర్వంగా జరిపారు. మంగళ స్వరూపిణిగా దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళీదేవి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి కుంకుమార్చనను నిర్వహించారు. ఆపై అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ 1,00,000 చామంతులతో పుష్పారాధన జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు బారులు తీరి శ్రీ భద్రకాళీదేవి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా కరవదిలోని శ్రీ సీతారామ, శ్రీ వేణుగోపాల, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల ఆలయంలో
125వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న ఆలయంలో శ్రీరామచంద్రునికి, శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వాహన సేవలను తిలకించి కర్పూర హారతులు సమర్పించి ధన్యులవుతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోని శ్రీ సంజీవరాయుడి ఆలయానికి నూతన విమాన గోపుర పునః ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై నూతన విమాన కలశానికి స్నపనం నిర్వహించి కుంభ ప్రోక్షణతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రతిష్ఠ జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ సంజీవరాయునికి విశేష పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు శ్రీరామపురంలోని రామమందిరంలో శ్రీరామ తారక హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామనవమి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామునికి విశేష ఆరాధనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో కలశారాధన, గణపతి పూజలతో రామతారక హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రగుంటపల్లి శివారులో అటవీ ప్రాంతంలో కొండపై నెలకొని ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగి రాముని గుట్టగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో రామాలయం, శివాలయం ఒకే ప్రాకారంలో ఉండటం విశేషం. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలో కాశీ నుంచి తెచ్చిన శ్రీ ఉమాపార్వతీ సమేత రామలింగేశ్వరుడి నూతన విగ్రహాలను ఆగమోక్తంగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగశాల పూజల్లో ధ్వజస్తంభ ప్రతిష్టలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం శ్రీరామ రక్ష సీతమ్మ కటాక్షం క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో గణపతి పూజ, రామహోమం, ఆంజనేయ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్నేశ్వర దండకం, సూర్యాష్టకం, కనకధార స్తోత్రం, అన్నపూర్ణాష్టక స్తోత్ర పారాయణాలతో హోమ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జేజే నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సర్వదేవతామూర్తుల ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సర్వదేవత హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శంకర్ నేత్రాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో మంగళవారం ఉచిత ఐ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ఐ క్యాంపు ప్రారంభించారు. అనంతరం తిరుపతిలోని అన్ని టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య బృందం నేత్ర పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు, శంకర్ నేత్రాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ సోమ సుందరేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ప్రత్యంగిర హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహ వాచనం, నవగ్రహ మంటపారాధన, కలశ స్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత కాళంగి దేవిని సర్వాంగ శోభితంగా అలంకరించి గణపతి హోమం, లక్ష్మీనారాయణం, రుద్రహోమం, సుదర్శన, కాలభైరవ, నవగ్రహ హోమాలను జరిపాక ప్రత్యంగిర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీరామ భజన మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన, విశ్వక్సేనారాధన, అగ్ని ప్రతిష్ఠ, ఎదుర్కోలు, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ క్రతువులను నిర్వహించారు. ఆ తరువాత మాంగళ్య పూజలు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీరామ నామస్మరణల మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో గోపూజోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో సకల దేవతా నిలయమైన గోమాతల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. పూల మాలలతో అలంకరించి గోమాతకు నైవేద్యం సమర్పించారు. మహిళలు గోమాత చుట్టూ కీర్తనలు ఆలపిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0887227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో దేవదేవుళ్లకు ప్రత్యేక ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఈ విశేషాల సమాహారం మీకోసం. ఆలయాల నగరమైన కాంచీపురంలో కొలువైన శ్రీ కోమలవల్లి సమేత శ్రీ యథోర్ధకారి పెరుమాళ్ ఆలయంలో పంగుని మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో చప్పరంపై శ్రీ యథోర్ధకారి పెరుమాళ్ వేణుగోపాలుని అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగిన స్వామికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. మధురై శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో చిత్తిరై మాసోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ధ్వజారోహణంతో శుభారంభం చేశారు. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివార్లను కొలువుదీర్చారు. ఆపై మేళతాళాల మధ్యన శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు 3 కోటి దేవతలను ఆహ్వానించారు. ట్రిచ్చి సమయపురంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయంలో చిత్తిరై ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సర్వాంగ సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ధ్వజపటానికి ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. మన్నార్ గుడిలో నెలవైన ప్రసిద్ధ శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన వెన్నతో అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీ రాజగోపాల స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీకృష్ణుని అలంకారంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. శివగంగై జిల్లాలో భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ మారియమ్మన్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లని తల్లికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని అందంగా అలంకరించి పల్లకీ సేవను నిర్వహించారు. భక్తులు పల్లకీలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై సోమవారం వేణుగాన కచేరీ నిర్వహించారు. చెన్నైకి చెందిన సిక్కిల్ మాలా చంద్రశేఖర్ బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ భక్తులను ముగ్ధులం చేసింది.
తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని సంగీత కళాభవనంలో శతావధాన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. బ్రహ్మశ్రీ గౌరీ భట్ల మెట్టు రామశర్మ పృచ్ఛకుల ప్రశ్నలకు సందర్భానుసారంగా సమాధానాలిస్తూ అవధానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆరంభ సభలో పలువురు సాహిత్య, ధార్మిక ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో శతావధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో ప్రపంచ తెలుగు దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో నగర వీధుల్లో తెలుగు భాషా వ్యాప్తి శోభాయాత్ర వేడుకగా నిర్వహించారు. ఈ యాత్రలో చిన్నారులు ఆటపాటలతో తెలుగు భాష మాధుర్యాన్ని తెలియజేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సభా ప్రాంగణంలో తెలుగు అక్షరమాలలతో దీపాలను వెలిగించి తెలుగు భాషపై తమకున్న భక్తి, ప్రేమను చాటుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటి వరకు 24,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 501 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.